మగవాళ్ళలో ఎక్కువగా బ్రెస్ట్ టిష్యూ గ్రో అయితే వచ్చే ప్రాబ్లమ్ని గైనకోమాస్టియా అంటాం. ఈ ప్రాబ్లం కామన్గా ప్యూబర్టీ టైంలో చూస్తాము. అంటే 10 to 14 ఇయర్స్ మధ్యలో అప్పుడే ప్యూబర్టీకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో మగవాళ్ళలో మేల్ హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్, ఫిమేల్ హార్మోన్ అయిన ఈస్ట్రోడియోల్ ఈ రెండు కూడా పెరగడం స్టార్ట్ అవుతుంది. బట్ ఆ ప్యూబర్టీ వచ్చిన ఇనిషియల్ పీరియడ్లో ఫిమేల్ హార్మోన్ అయిన ఈస్ట్రోడియోల్ మేల్ హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీని ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళ బ్రెస్ట్ టిష్యూ కొంచెం ఎక్కువగా పెరిగి బ్రెస్ట్ ఎన్లార్జ్ అయినట్టు, కొంతమందికి పెయిన్ కూడా వస్తుంది. బట్ చాలా మందిలో ఈ ప్రాబ్లం అనేది నెక్స్ట్ 1 to 2 ఇయర్స్లో తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ టైంకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా పెరగడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఈస్ట్రోడియోల్ టెస్టోస్టెరాన్ రేషియో అనేది బ్యాలెన్స్ అయ్యి ఆ ప్రాబ్లం అనేది స్పాంటేనియస్గా తగ్గుతుంది. బట్ ఎవరికైతే ఈ ప్రాబ్లం అనేది బియాండ్ 2 ఇయర్స్ కంటిన్యూ అవుతుందో వాళ్ళకి హార్మోనల్ ఎవాల్యుయేషన్ అనేది చేయించాలి. ఈ ప్యూబర్టీ టైంలోనే కాకుండా కొంతమందికి పెద్దవాళ్ళలో ఏజ్ పెరిగే కొద్దీ ఈ టెస్టోస్టెరాన్ అనే మేల్ హార్మోన్ లెవెల్స్ తగ్గడం వల్ల కూడా వాళ్ళకి గైనకోమాస్టియా ప్రాబ్లం వస్తుంది. అలాగే ఒబేస్గా ఉండే వాళ్ళలో కూడా టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గి ఈస్ట్రోడియోల్ లెవెల్స్ పెరిగి ఈ గైనకోమాస్టియా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొన్ని మెడికల్ కండిషన్స్, ఎస్పెషల్లీ థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండే వాళ్ళకి, కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళకి, లివర్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి, అలాగే పిట్యూటరీ గ్రంథి కానీ, ఎడ్రినల్ గ్రంథి కానీ, టెస్టిస్ కానీ, వీటిల్లో డెవలప్ అయ్యే కొన్ని ట్యూమర్స్ వల్ల అవి రిలీజ్ చేసే హార్మోన్స్ వల్ల కూడా ఈ గైనకోమాస్టియా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా ఈ గైనకోమాస్టియా వచ్చే ప్రాబ్లం ఉంటుంది. ఎస్పెషల్లీ హార్ట్ ఫెయిల్యూర్లో యూజ్ చేసి స్పైర్నోలాక్టోన్ అనే మెడిసిన్ వల్ల, కొన్ని యాంటీ డిప్రెసెంట్స్ కానీ, ఎనబాలిక్ స్టెరాయిడ్స్ కానీ, కొన్ని టీబీ మెడిసిన్స్ వల్ల కానీ, అండ్ కొంతమంది రెగ్యులర్గా ఆల్కహాల్ కానీ, హెరాయిన్ కానీ, గంజా కానీ ఇలాంటి సబ్స్టెన్స్ తీసుకునే వాళ్ళలో కూడా ఈ గైనకోమాస్టియా వచ్చే ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఇంకొక రీజన్ సోయా. బట్ ఈ సోయా ప్రొడక్ట్స్ అనేవి ఎవరైతే బాగా ఎక్కువగా తీసుకుంటారో డైలీ, వాళ్ళకి మాత్రమే గైనకోమాస్టియా ప్రాబ్లం వస్తుంది. ఎవరైతే డైలీ 100 grams కన్నా ఎక్కువగా సోయా తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. లిమిటెడ్ క్వాంటిటీలో ప్రతిరోజు 30 grams కన్నా తక్కువ తీసుకుంటే కనుక ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ తక్కువ. ఈ గైనకోమాస్టియా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఎవాల్యుయేట్ చేయాల్సింది అసలు ఈ గైనకోమాస్టియా రావడానికి గల కారణాలు ఏంటి అని. ప్యూబర్టీలో వచ్చిన గైనకోమాస్టియా అయితే వితిన్ 1-2 ఇయర్స్లో స్పాంటేనియస్గా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అలాగే నేను ఇందాక చెప్పిన మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా, లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అవి రూల్ అవుట్ చేసుకున్న తర్వాత హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేయించాలి. ఈ హార్మోనల్ ఎవాల్యుయేషన్లో టెస్టోస్టెరాన్, ఈస్ట్రోడియోల్ లెవెల్స్తో పాటు థైరాయిడ్ ప్రొఫైల్ కానీ, ప్రొలాక్టిన్ కానీ, FSH, LH అనే హార్మోన్స్ కానీ ఇలాంటి హార్మోన్ టెస్టులు చేయించాలి. అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్లో బ్రెస్ట్లో గ్లాండ్యులర్ టిష్యూ ఎంత ఉందో అన్నది మెజర్ చేస్తాం. చాలా మందికి బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది కానీ బట్ మనం స్కాన్లో చూస్తే గనక అది యాక్చువల్గా ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని లైపోమాస్టియా అంటారు. ఇది గైనకోమాస్టియా కాదు. అంటే ఎక్సెస్గా ఉన్న ఫ్యాట్ అక్యుములేట్ అవడం వల్ల బ్రెస్ట్ టిష్యూ పెరుగుతుంది తప్ప అందులో గ్లాండ్యులర్ టిష్యూ అనేది ఏముండదు. అండ్ అలా కాకుండా గైనకోమాస్టియా అయితే మనం అల్ట్రాసౌండ్లో చూసినప్పుడు బ్రెస్ట్ గ్లాండ్ అనేది కనిపిస్తుంది. సో ఆ విధంగా అసలు అక్కడ ఫ్యాట్ ఉందా లేకపోతే బ్రెస్ట్ టిష్యూ ఉందా అనేది మనం డిఫరెన్షియేట్ చేయాలి. అండ్ ట్రీట్మెంట్కి వస్తే గనక ఎవరికైతే ప్యూబర్టీ టైంలో గైనకోమాస్టియా స్టార్ట్ అవుతుందో వాళ్ళకి యూజువల్గా 1 to 2 ఇయర్స్లో నార్మల్ అవుతుంది. సో వాళ్ళకి జస్ట్ మనం 1 to 2 ఇయర్స్ వెయిట్ చేస్తే చాలు. ఎవరికైతే నార్మల్ అవ్వదో, ఎవరికైతే ఆ బ్రెస్ట్ స్వెల్లింగ్ అనేది మోర్ దాన్ 2 ఇయర్స్ ఉంటుందో వాళ్ళకి ఇనిషియల్ స్టేజెస్లో అయితే మనం మెడికల్గా ట్రీట్ చేయొచ్చు. కాకపోతే ఎవరికైతే బ్రెస్ట్ సాఫ్ట్గా ఉంటుందో ఇనిషియల్ స్టేజెస్లోనే ఆ మెడిసిన్స్కి రెస్పాండ్ అవుతారు. ఒకసారి ఆ బ్రెస్ట్ టిష్యూ గట్టిగా అయిపోయిన తర్వాత, అంటే ఫైబ్రోసిస్ డెవలప్ అయిన తర్వాత మోర్ దాన్ 2-3 ఇయర్స్ తర్వాత జనరల్గా ఈ టాబ్లెట్స్కి రెస్పాండ్ కారు. అండ్ ఈ గైనకోమాస్టియా ప్రాబ్లం ఉండడం వల్ల ఆ అడోల్సెంట్ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలు షర్ట్ తీయడానికి ఇష్టపడరు. అలాగే ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళి ఆడుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి ఆడుకుంటున్నప్పుడు కూడా బ్రెస్ట్ టిష్యూ అనేది ఎక్కువగా పెయిన్ఫుల్గా ఉంటుంది. అండ్ ఎవరికైతే ఈ బ్రెస్ట్ టిష్యూ సైజ్ బాగా పెద్దది ఉండి మెడిసిన్స్కి రెస్పాండ్ కారో, ఎవరికైతే మోర్ దాన్ 3 to 4 ఇయర్స్ తర్వాత కూడా ఇంకా సైజ్ పెద్దదిగా ఉంటుందో వాళ్ళకి సర్జరీ చేస్తాం. ఈ సర్జరీలో ఫ్యాట్తో పాటు ఆ ఎక్సెస్గా ఉన్న గ్లాండ్యులర్ టిష్యూని కూడా ఎక్సైజ్ చేస్తారు. అండ్ ఎవరైతే ఒబేస్గా ఉంటారో వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని వెయిట్ లాస్ అయితే కనుక మళ్ళీ ఆ ఫ్యాట్ అనేది ఆ బ్రెస్ట్లో డిపాజిట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ కొంతమందిలో ఈ గైనకోమాస్టియా అనేది క్యాన్సర్ యొక్క లక్షణం కూడా కావచ్చు. ఎవరికైతే టెస్టిస్లో ట్యూమర్స్ ఉంటాయో, ఎడ్రినల్ గ్రంథిలో ట్యూమర్స్ ఉంటాయో వాళ్ళల్లో కూడా ఈ గైనకోమాస్టియా రావచ్చు. దానికి ఇండికేషన్ ఏంటంటే యూజువల్గా వీళ్ళకి ఒక సైడ్ బ్రెస్ట్ మాత్రమే ఎన్లార్జ్ అవుతుంది, బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది. అలాగే బ్రెస్ట్ నిప్పుల నుంచి కొంత వాటరీ సెక్రీషన్స్ కూడా కారుతూ ఉంటాయి. అండ్ దాంతోపాటు ట్యూమర్స్ వల్ల వాళ్ళు వెయిట్ లాస్ కూడా అవుతారు. సో ఎవరికైతే ఈ లక్షణాలు ఉంటాయో వాళ్ళకి మనము క్యాన్సర్ని కూడా రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మగవాళ్ళలో ఎవరికైతే గైనకోమాస్టియా ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి మనం హార్మోనల్ చెకప్ చేసి అది ఎందుకు వచ్చిందని ఐడెంటిఫై చేసి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.